మాట చెప్పదలుచుకున్నాను మీతో. కేవలం 10th వాళ్ళకైతే 30 రోజులు, ఇంటర్మీడియట్ అయితే ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి. జీవితంలో మళ్ళీ మళ్ళీ వచ్చే రోజులు కావు ఇవి. చాలామంది చెప్తుంటారు బాల్యం వెళితే మళ్ళా ఎంజాయ్ చేయలేమని. ఎస్, ఎంజాయ్ అంటే జీవితానికి సరిపడా ఎంజాయ్ని సంపాదించుకునేది కేవలం ఈ వయసులోనే. మీరు డాక్టర్ అవ్వాలన్నా, బీటెక్ ఇంజనీర్ అవ్వాలన్నా, ఐఐటి కంప్లీట్ క్రాక్ చేసి ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, మన భారతీయ మహోన్నతుడు సుందర్ పిచాయ్ పక్కన మీరు మరో పిచాయ్ అవ్వాలన్నా కేవలం విద్య వల్లే సాధ్యం. చదువు ఏమిస్తుందంటే పెద్దలు చెప్తుంటారు, చదువు ఒక సామాన్యమైన విద్యార్థిని ఒక ఉన్నత స్థాయి కలెక్టర్ని చేయగలదు. ఒక గుమాస్తా కొడుకుని సుందర్ పిచాయిని చేయగలదు. ఏమీ తెలియని ఒక సాధారణ వ్యక్తిని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేయగలదు. ఈ పాటికి ఎవరి గురించి చెప్పానో గుర్తొచ్చి ఉంటుంది. వారే మహనీయులు మన శ్రీ అబ్దుల్ కలాం గారు. ఒక చిన్న గ్రామంలో జన్మించిన మహనీయుడు ప్రపంచ స్థాయికి నాసా వాళ్ళు వచ్చి కూడా వారిని ఆహ్వానిస్తే సున్నితంగా తిరస్కరించిన మహనీయుడు శ్రీ కలాం గారు. అలాంటి ఎందరెందరో కేవలం చదువుల వల్ల మాత్రమే గొప్పవాళ్ళు అయ్యారు. చదువే జీవితం, చదువే గొప్ప ఆనందం. పెద్దలు చెప్తుంటారు కదా, ఎంజాయ్ చేసేది ఇప్పుడే అని. ఎస్, శక్తి సామర్థ్యాలు మీ సొంతం, సర్వశక్తులు మీకు ఉన్నప్పుడే హాయిగా చదువుకొని జీవితంలో కష్టపడలేని పెద్ద వయసు వచ్చేసరికి జనరల్ మేనేజర్ కేడర్కి వెళ్ళి గొప్పగా ఉన్నత స్థాయిని అలంకరిస్తే పని చేయిస్తారు. అది కూడా మేనేజర్ క్యాడర్లో ఉంటే డైరెక్ట్గా వర్కర్స్కి చెప్తాం, అంటే ఎంప్లాయీస్ చెప్తాం. జనరల్ మేనేజర్స్కి అయితే మేనేజర్స్ తీసుకొచ్చి, అంటే సీనియర్ పర్సన్స్కి నువ్వు వర్క్ అసైన్ చేస్తావు, ఇలా చేయాలి, ఇలా చేయొచ్చు అని. వాళ్ళు కష్టపడి తమ టీంతో చేయించుకుంటారు. నీ పని సులువైందా? నీకు అర్థమై ఉంటుంది, నీకు తెలుసు ఏ పొజిషన్ ఎలా ఉంటుందో. కానీ దాన్ని చెప్పడం నా బాధ్యత కనుక చెప్తున్నాను. దయచేసి చదవండి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ వయసు పోయిందంటే ఈ 30 రోజులు మళ్ళా రావు. ఈ 30 days పోతే జీవితంలో మళ్ళా రావు. మళ్ళా 10th క్లాస్ అంటే ఇక జీవితంలో చివరి 30 days, ఇంటర్మీడియట్ అంటే చివరి 10 days. కష్టపడి చదవండి. ఎలా అంటే మీరు ఇష్టపడితే